హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ దోకా కోసమైనా జనం ఎగబడి ఓట్లేశారు. ఎన్డీఏ రూపంలో 3 పార్టీల కూటమి ఇటీవల ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర చరిత్రలోని కనీవిని ఎరగని స్థాయిలో మెజార్టీ సీట్లను దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. తాము నెగ్గేలాగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నాయుడు పుంగానుపుంగాలుగా హామీలు కురిపించారు. ప్రజలు కూడా వాటిని నమ్మారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసలు హామీల గురించి పట్టించుకోవడమే లేదని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా తన గల వినిపిస్తున్నాడు. అయితే తాజా పరిణామాలు గమనిస్తుంటే చంద్రబాబు హామీల అమలు గురించి ఎదురు చూస్తున్న ప్రజలకు పెద్ద దోకా రుచి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పాఠశాల విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికి ఏడాదికి 14,000 రూపాయలు ఇచ్చేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. చిన్నారుల్లో డ్రాప్అవుట్స్ లేకుండా చూసేందుకు తీసుకొచ్చిన అద్భుతమైన పథకంగా అది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దేశమంతా కూడా ఈ పథకం గురించి చర్చ జరిగింది. అయితే 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పథకాన్ని పేరు మార్చి ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ప్రతి విద్యార్థి తల్లికి 15,000 వంతున ఇస్తారని ప్రకటించారు. పైగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ లెక్కలేసి డబ్బులు ఇస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తల్లికి వందనం అని కొత్త పేరు పెట్టారు. మొత్తానికి ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 విద్యా సంవత్సరంలో ఇప్పటిదాకా ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది. విధి విధానాలు తయారు చేస్తామంటున్నారు. అంటే ఏమిటన్నమాట? హామీ ప్రకారం అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు ఏడాదికి 15,000 వంతున తల్లులకు ఇవ్వాల్సిన చంద్రబాబు ఒక ఏడాది ఇవ్వాల్సిన మొత్తం పూర్తిగా ఎగ్గొట్టేశారన్నమాట. జగన్ ఇచ్చే మొత్తం కంటే చంద్రబాబు పెంచింది కేవలం 1,000 రూపాయలు మాత్రమే. దానికి ఆశపడి ప్రజలు ఓట్లేశారు. 5 ఏళ్లలో 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తారని నమ్మించి ఒక ఏడాది ఎగ్గొట్టడం ద్వారా ఏకంగా 15,000 రూపాయలు మోసం చేసినట్టు అయింది. ఈ దోకా కోసమేనా ప్రజలు ఎగబడి చంద్రబాబుని గెలిపించింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రజలు ఇలా మోసం చేయడం తగదని అంటున్నారు. మహిళలు రేపు రోడ్ల మీదకి వచ్చి జుట్టు పట్టుకొని కొట్టే రోజు వస్తుంది అనమాట. ఇంకా ఈ బోగు పాలనకు మన పచ్చపత్రికలు రాస్తున్న కథనాలు ఏంటంటే చూడండి. తల్లికే తొలి వందనం, బడికెళ్ళే పిల్లలందరికీ ఇక్కడ టైటిల్ చూడండి ఒకసారి. తల్లికే తొలి వందనం అంటే తల్లికి మాత్రమే, పిల్లలకు అందరికీ కాదు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద ఎవడైనా షాపోడు 70% డిస్కౌంట్ 80% డిస్కౌంట్ అని పెట్టి కింద షరతులు వర్తిస్తాయి అని చెప్తారు కదా. ఇది కూడా అట్లానే అనమాట. తల్లికే వందనం, బడికెళ్ళే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, ఆన్గోయింగ్ పథకాలపై కేబినెట్లో చర్చ, తల్లికి వందనం ఇవ్వాలన్న మంత్రులు, వేసవి సెలవుల అనంతరం హామీ అమలు, త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ, కేంద్రం పెంచిన 10,000కు మరో 10,000 కలిపి 20,000 ఇద్దామన్న చంద్రబాబు, నిధుల లభ్యతను బట్టి ఆడబిడ్డల నిధి కూడా, మత్స్యకారులకు 20,000 ఏప్రిల్లో చెల్లింపు, ఎన్ని ఇబ్బందులున్నా వరుస క్రమంలో హామీలు అమలు చేద్దామన్న ముఖ్యమంత్రి. ఏమి ఇబ్బందులు? ఇప్పుడు ఇబ్బందులున్న రాష్ట్రం అయితే విజనరీ పాలన మీకు చేతనైతే పోలవరానికి అంత పెద్ద మొత్తంలో దోచిపెడతా ఉన్నారు. ఇప్పుడు పెన్నా కృష్ణానది లింకు చేసే పెన్నా గోదావరిని లింకు చేసే ఏదో నదుల అనుసంధానం ఏపీకి జలహారతి పేరుతో 80,000-90,000 కోట్ల రూపాయల జలయజ్ఞానికి దోపిడీకి తెరదీసిండ్రు. తర్వాత అమరావతికి 1,50,000 కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇబ్బందులు ఏడున్నాయి? రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. డబ్బులు మొత్తం అంటే ఎంఆర్పికి అదనంగా సొమ్ము చేసుకొని, అంటే ప్రతి ఇంట్లలో కుంపట్లు రాజేసి తాగుబోతులను మరింత తాగిస్తూ లాగేసుకుంటా ఉంది ప్రభుత్వం. ఖజానాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆ డబ్బులను ఎడిపోతున్నాయి అంటే మన అయిన వాళ్ళకు, కులపోళ్లకు, సామాజిక వర్గాలకు, మన నేతలకు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి అన్నమాట. మహిళల ఖాతాల్లోకి, పిల్లల ఖాతాల్లోకి, ఫీజు రీయింబర్స్మెంట్ల ఖాతాల్లోకి రావట్లే. సో ఇది గమనించిన నాడు, ప్రజలు తిరగబడ్డ నాడు వీళ్ళకు ఆ విలువ ఏదో తెలిసి వస్తుంది అనమాట. సో ఇది మిత్రులారా బాబు గారి కొత్త సంవత్సరం దోకా అనమాట. వీటినే మనం సూపర్ 6 హామీలు అని చెప్పి ఇంకా మురిసిపోదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.